అదేనమ్మా, నువ్వు వచ్చావంటే ఒక సంతకం పెట్టేసి వచ్చేద్దాం. నేనా? దేనికెందుకయ్యా నన్ను పిలుస్తున్నారు? మీకెంతో మంది తెలిసిన వాళ్ళుంటారు. నువ్వనేది కరెక్టేనమ్మా. పిలిస్తే 100 మందైనా వస్తారు. కానీ ఇది మన కుటుంబ విషయం. ఆస్తి కొనటం అనేది బయట వాళ్ళకి ఎందుకు తెలియటం? వచ్చేవాళ్లంతా మంచి మనసుతో వస్తారని నమ్మకం లేదు కదమ్మా. సంబంధమే లేకుండా నేనెలా సంతకం పెట్టగలను? అదేం పర్వాలేదమ్మా, సంతకం పెట్టొచ్చు. ఒక విధంగా నువ్వు ఈ ఇంట్లో మనిషివే కదా. డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్లే కాబట్టి నువ్వు ధైర్యంగా పెట్టొచ్చు. నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకుని నీతో వచ్చి మాట్లాడుతున్నానమ్మా. ఊరికే మాతో పాటు వచ్చి ఒక అరగంట ఉండాల్సి వస్తుంది. 4 చోట్ల సంతకాలు పెట్టాల్సి వస్తుంది. సంతకాలు అయిపోగానే వచ్చేద్దాం. అలాగేనయ్యా. ఎప్పుడు వెళ్దాం? రేపు ఉదయం 10ంటికి వెళ్దామమ్మా. అయ్యయ్యో, రేపు జ్యోతక్క వాళ్ళ ఇంటికి అదే టైంకి వెళ్ళాలి. నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీలవేణి. చాలా చిన్న విషయం. మధ్యాహ్నం పైన లేదా సాయంత్రం వెళ్ళొచ్చా అయ్యా? ఏంటమ్మా, ఉదయం నీకేమైనా ముఖ్యమైన పనుందా? అలా ఉన్నా కూడా పర్వాలేదు. కుక్కుటేష్ వెన్నెల వాళ్ళకి చెప్పి వాళ్ళని చూసుకోమని చెప్పే. అది సరేనయ్యా. ఎలా ఉన్నా కూడా 10:30కి అయిపోతుంది కదయ్యా? మోస్ట్లీ అయిపోతుందనుకుంటాను. ఏంటమ్మా అంత తొందరగా నువ్వెక్కడికెళ్ళాలి? ఏం లేదయ్యా, జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఓ, అక్కడికా? సరేనమ్మా, నువ్వు పని ముగించుకొని అట్నుంచి అటే జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అలాగేనయ్యా. సరేనమ్మా, ఉదయం 10 గంటలకల్లా ఇంటి నుంచి బయలుదేరతాం. నువ్వు రెడీగా ఉండు. డాడీ, ఏం డాడీ, అడ్వైజ్లన్నీ అయిపోయాయా? రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్లో నీ పేరు మీద ప్రాపర్టీ ఒకటి రిజిస్టర్ చేస్తున్నామని చెప్పాను కదా. దానికి సాక్షి సంతకం. అదేరా, సాక్షి సంతకం పెట్టడానికి నీలవేణిని పిలిచాను. ఓ, సాక్షి సంతకమా? నాకిప్పుడు అర్థమైంది, కంప్లీట్గా అర్థమైంది. సూపర్ డాడీ. నీకు చెప్పిన విషయం నువ్వు కరెక్ట్గా గుర్తుపెట్టుకో. హా. నీలవేణికి అవసరమైనవన్నీ చెప్పాను. ఇద్దరూ వెళ్ళి త్వరగా పడుకోండి, ఉదయం కలుద్దాం. యా, ఓకే డాడీ. సూపర్ సూపర్. వెళ్ళమ్మా. నిలవేణి, రా వెళ్దాం. కమాన్ కమాన్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎలాగోలా నీలవేణిని ఒప్పించాను. అంతా మంచే జరగాలి. ఏంటి కాంచనా, మనల్ని టైంకి రమ్మని చెప్పి మీ నాన్న ఇంకా రాలేదు? అయ్యో ఏమండి, ఇంకా అమ్మ ఆఫీస్కి బయలుదేరలేదండి. ఏంటి, అత్త ఇంకా బయలుదేరలేదా? టైం అవుతుంది కదా. ఈ పాటికి అత్తయ్య ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండాలి కదా. ఇంత బిల్డప్ అవసరం లేదు, కూర్చోండి. ఏమైంది కాదంబరి? ఈ పాటికి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. రిలాక్స్డ్గా కూర్చున్నావు. బయలుదేరలేదా నువ్వు? బయలుదేరుతున్నానండి. ఆఫీస్కి వెళ్లే తీరాలి, కానీ ఒంట్లో బాలేదు. అందుకే ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. ఆఫీస్కి లీవ్ పెట్టేద్దాం అనిపిస్తుంది. ఏంటి, ఆఫీస్కి లీవ్ పెట్టేస్తావా? ఎంప్లాయీస్ లీవ్ పెట్టొచ్చమ్మా. యజమాని ఎలా లీవ్ పెడతారు? ఒంట్లో బాలేదంటే లీవ్ పెట్టే తీరాలి. ఇందులో యజమాని ఎంప్లాయీస్ అనే ఉంది. అయ్యో, నేనలా చెప్పలేదు కాదంబరి. నీకు ఎంత ఒంట్లో బాగలేకపోయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా, అందుకే అలా అన్నాను. అదీ కాకుండా నువ్విలా రూమ్లోనే ఉండడం కంటే ఆఫీస్కి వెళ్ళి నలుగురిని కలిశావంటే కాస్త మనసుకు ఫ్రీగా ఉంటుంది కదా. మీరు చెప్పేది కూడా నిజమేనండి. అవును, మీకేదో ముఖ్యమైన మీటింగ్ ఉంది, ఉదయాన్నే బయలుదేరాలి అన్నారు. వెళ్లకుండా ఇంకా ఏం చేస్తున్నారు?
నువ్వు బయలుదేరితేనే కదా నేను వెళ్ళగలను. ఏంటి నేను బయలుదేరితేనే మీరు వెళ్ళాలా? ఆ, అది వదిలే కాదంబరి, నేనేదో వాగుతున్నానులే. ముందు నువ్వు ఆఫీస్కి బయలుదేరు. నేను వెళ్లాల్సిన చోటుకి కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు. సరే సరే. నిన్న నేను అడిగినప్పుడు మాత్రం ఏదో ముఖ్యమైన పనుంది, నేను మీటింగ్కి అటెండ్ అవ్వలేను అని చెప్పారు. ఇప్పుడు మాత్రం లేటుగా వెళ్ళినా పర్వాలేదు అంటున్నారు. ఆ, ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా, నువ్వు పద. అత్తయ్య వచ్చేసారు. ఏంటి ఉదయాన్నే ముగ్గురు ఎక్కడికో వెళుతున్నట్టు బాగా రెడీ అయ్యారు? అత్తయ్య నేను చెప్తాను. ఈరోజు అమావాస్య కదా. ఏంటి అమావాస్య కాదే, ఈరోజు ఏకాదశి కదా. అవును అత్తయ్య, అదే అదే. నేను కాదనే అంటున్నాను. ఈరోజు అమావాస్య కాదు, అందువల్ల ఏకాదశి గురించి మాట్లాడుతున్నాం. అవును, ఎప్పటినుంచి మీరందరూ ఇలా భక్తులుగా మారారు? అదేం లేదమ్మా. త్వరలోనే నీ బర్త్డే ఉంది కదా, దానికోసమే నీకు స్పెషల్ గిఫ్ట్ ఏం తీసుకురావాలా అని మాట్లాడుకుంటున్నావు. అవునమ్మా. ఉదయాన్నే ఎందుకు ఇలా వాగుతున్నారో తెలియట్లేదు. వెళ్తున్నారు. పదండి పదండి పదండి. వెన్నెలా, అమ్మా చెప్పండమ్మా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? ఇడ్లీ కొబ్బరి చట్నీ చేశానమ్మా. 4 ఇడ్లీలు ప్యాక్ చేసి ఇచ్చి వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళు. ఇప్పుడేం చేద్దాం అక్క? ఏంటి కూర్చున్నావు? ఇప్పుడు కూర్చుంటే ఏమైంది? టిఫిన్ రానివ్వండి. అమ్మా, మామూలుగా అయితే ఈ పాటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా. అవునే, కానీ ఏం చెయ్యాలి? ఒంట్లో ఏం బాలేదు. నేను ఆఫీస్కి వెళ్లకుండా మీ నాన్నని పంపుదామంటే మీ నాన్న వెళ్ళనంటున్నారు. నువ్వైనా కాస్త రికమెండ్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఆయన నీ భర్త. నువ్వు చెప్తేనే వినని వారు నేను చెప్తే వింటారా? చూసారా మీ కూతుర్ని? సెకండ్ గ్యాప్లోనే మీ మీద జోకులేస్తుంది. మీ అమ్మని చూసావా, ఈ టైంలో కామెడీ చేస్తుంది. అమ్మా నువ్వు బయలుదేరమ్మా, లేట్ అయితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అవును, బయలుదేరాలి. ఈ వెన్నెలెక్కడా? నిమిష వెళ్ళు, వెన్నెల దగ్గర వెళ్ళి టిఫిన్ బాక్స్ తీసుకొనిరా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కానీ త్వరగా వెళ్ళు నిమిషా. ఏయ్ వెన్నెలా, అత్తయ్య నేను వెళ్ళి కార్ రెడీ చేసి పెడతాను, మీరు త్వరగా వచ్చేయండి.